స్తోత్రం 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 స్తుతి మహోన్నతుడా సర్వోన్నతుడా రాజా మీకు వందనములు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రవ్వా. మీకే స్తుతి ఆశ్చర్యకరుడా ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త మీకు వందనాలు 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 స్తోత్రములు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. మేమేమై ఉన్నామో ప్రవ్వా, కేవలం మీ కృప మీ కృప మీ కృప వలన మాత్రమే మేము ఇలా ఉన్నామయ్యా. మా తలంపులను ఎరిగిన దేవా మీకు వందనాలు వందనాలు వందనాలయ్యా. గడిచిన 2025 సంవత్సరం అంతా కూడా నైనా మీరు కాచి కాపాడి మీ కృపలోనైనా దేవా స్తోత్రమునైనా మమ్మల్ని ఎత్తి పట్టినందుకు మీకు స్తుతులు 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 చెల్లించుకుంటున్నామయ్యా. ఈ నూతన సంవత్సరంనైనా 2026 సంవత్సరంలోకినైనా అడుగు పెట్టడానికి మీరు సహాయం చేశారు. మీకే మిచ్చురుడము తీర్చుకోలేము తండ్రి, మీకు స్తోత్రాలయ్యా. ఈ నూతన సంవత్సరంలోనైనా నూతన ఆలోచనతోనైనా మేము ముందుకు కొనసాగడానికినైనా మీరు సహాయం చేయండి అయ్యా. మీ మార్గంలో మేము నడవడానికి మీ కృపను గ్రహించండి. మిమ్మల్ని పోలి మేము జీవించడానికి మీరు సహాయం చేయండి అయ్యా. ప్రార్థనలో మేము ఎదగడానికి మీ కృపను గ్రహించండి. ప్రతిరోజునైనా మీ వాక్యాన్ని ధ్యానించుకోవడానికి మీరు సహాయం చేయండి అయ్యా. తగ్గింపు జీవితాన్ని కలిగి మేము జీవించడానికి నైనా మీరు సహాయం చేయండి ప్రభా. ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు అంటున్నారు ప్రభా. మేము ఎటువంటి కపటమునైనా మా ఆత్మలో లేకుండానట్లునైనా మేము పరిశుద్ధంగా జీవించినట్లునైనా మీరు సహాయం చేయండి తండ్రి. మీకు వందనాలు 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 స్తోత్రములు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. నేను దేవా స్తోత్రం మీకు ఇష్టమైన వారిగా మేము ఉండినట్లు మీరు సహాయం చేయండి. భక్తిలో నేను ఎక్కడ తగ్గకుండా ప్రవ్వ మీకు ఇష్టమైన భక్తి చేయనట్లు మీరు సహాయం చేయండి అయ్యా. మీ మార్గములను నేను సరళము చేస్తానని మీరు సెలవిస్తున్నారయ్యా. మీ మార్గంలో మేము నడుచినట్లు మీ కృపను గ్రహించండి తండ్రి. మీ వాక్కుని మా హృదయంలో భద్రపరచుకున్నట్లు మీరు సహాయం చేయండి తండ్రి. మీకు వందనాలు వందనాలు స్తోత్రాలయ్యా. మా నోటి మాటలో హృదయ జ్ఞానము మీకు అంగీకారంగా ఉండినట్లు మీరు సహాయం చేయండి. నేను సులువుగా చిక్కులు పెట్టే పాపంలో పడిపోకుండానట్లు ఎల్లప్పుడూ పవిత్రతతో మేము ముందుకు కొనసాగినట్లు మీరు సహాయం చేయండి. ఈ నూతన సంవత్సరంలోనైనా మమ్మల్ని మేలులతో తృప్తిపరచండి ప్రవ్వా. ఎల్లప్పుడూ మిమ్మల్ని ప్రేమించేవారుగా, మీ యందు భయభక్తులతో మేము జీవించేవారుగా, మీకు లోబడి మేము జీవించేవారుగా ఉండినట్లు మీరు సహాయం చేయండి. మా ప్రతి అడుగును మీరు స్థిరపరచండి ప్రవ్వా. కుడికి కానీ ఎడమకు కానీ త్రొట్టెల్లకుండానైనా మమ్మల్ని, మా కుటుంబాలని, మా సంఘములను మీరు కాచి కాపాడండి ప్రవ్వా. భద్రపరచండి ప్రవ్వా. ఎల్లప్పుడూ దేవా స్తోత్రం మీకు భయపడి జీవించినట్లు మీరు సహాయం చేయండి. యెహోవా యందు భయభక్తులు గలవారు ధన్యులు అని మీరు సెలవిస్తున్నారయ్యా. మీ యందు భయభక్తులతో జీవించినట్లు మీ కృపను గ్రహించండి తండ్రి. మీకు వందనాలు 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 స్తోత్రాలయ్యా. ఇదిగో గడిచిన సంవత్సరంలో ఎన్నో తీర్మానాలు తీసుకుని వాటి నుండి నేను తొలగిపోయి ఉన్నాము ప్రవ్వా. ఈ నూతన సంవత్సరంలో తీసుకుంటున్న ఏ తీర్మానం నుండి మేము తొలగిపోకుండా ప్రవ్వా, ఎటువంటి ఆపవాదికి మా జీవితంలో చోటు ఇవ్వకుండా ప్రవ్వా, మీ యందు దేవా స్తోత్రం భయభక్తులతో జీవించినట్లు మీరు సహాయం చేయండి. కన్నీటితో ప్రార్థన చేస్తున్న ప్రతి ప్రార్థన అంగీకరించండి అయ్యా. ఆలకించండి ప్రవ్వా. గడిచిన సంవత్సరం కొంతమంది జీవితంలో విషాదాన్ని మిగిల్చింది ప్రవ్వా. దేవా వారందరూ కోలుకున్నట్లు మీరు సహాయం చేయండి. స్తోత్రాలు. మీకు వందనాలు 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 వందనాలనే ఏ కీడు మమ్మల్ని ఏలుబడి చేయకుండా మీ కృపలో మమ్మల్ని ఎత్తి పట్టుకోండి ప్రవ్వా. మీకు స్తోత్రాలయ్యా. బలహీనుల్ని బలపరచండి, స్వస్థపరచండి ప్రవ్వా. ఈ నూతన సంవత్సరంలోనైనా నూతన కార్యములను ప్రతి ఒక్కరూ చూసినట్లు మీ కృపను అనుగ్రహించండి తండ్రి. మీకు వందనాలు వందనాలు వందనాలయ్యా. అనేక మందినైనా ఇన్ని సంవత్సరంలో ఆర్థిక సమస్యలతో అప్పులతో బాధపడి ఉన్నారు తండ్రి. జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఈ నూతన సంవత్సరంలో వారికి మార్గాల్ని సరళము చేయండి. అప్పులు తీర్చుకునే మార్గాన్ని మీరు అనుగ్రహించండి ప్రవ్వా. మీకు వందనాలు వందనాలు స్తోత్రాలయ్యా. గర్భఫలం కోసం అనేక మంది ఎదురు చూస్తున్నారయ్యా. ఈ నూతన సంవత్సరంలో వారికి గొప్ప కార్యాన్ని మీరు జరిగించండి తండ్రి. మీకు వందనాలయ్యా. సంతులేని దానిని ఇల్లాలుగాను కుమారుల తల్లిగాను మీరు చేస్తానని వాగ్దానం ఇచ్చిన దేవా మీకు స్తోత్రము. గర్భఫలం యెహోవా ఇచ్చి బహుమానమని సెలవిస్తున్న దేవా మీకు వందనాలు స్తోత్రాలయ్యా. అనేక మంది వివాహాలు కాకుండానైనా ఇదిగోనైనా దేవా స్తోత్రం వివాహాలు దగ్గరకు వచ్చి కూడా ఆగిపోయిన వారి అందరూ ఉన్నారయ్యా. ఈ నూతన సంవత్సరంలోనైనా వారి పట్ల కార్యాన్ని జరిగించండి ప్రవ్వా. వివాహం అన్ని విషయంలోని ఘనమైనదని మీరు సెలవిస్తున్నారయ్యా. తగిన కాలమందుని వధువుని వరుణ్ణి
సిద్ధపరచండి ప్రభువా. మీకు వందనాలు, వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మీకే స్తుతి, మీకే స్తుతి, మీకే స్తుతి, మీకే వందనాలు ప్రభువా. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని నూతన సంవత్సరంలో తండ్రి నైనా నూతన కార్యాన్ని వారు పొందుకున్నట్లు మీరు సహాయం చేయండి తండ్రి. మీ జ్ఞానంతో ప్రతి ఒక్కరూ నింపబడినట్లు మీరు సహాయం చేయండి. పసి బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి, స్కూల్కి వెళ్తున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి, యవన బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి, వృద్ధుల్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మరి ముఖ్యంగా ప్రతి కుటుంబమునైనా దేవా, నేను నా కుటుంబం యెహోవాను సేవిస్తాము అన్నట్టుగానైనా ప్రతి కుటుంబమునైనా మీ మందిరంలో ఉండినట్లు మీరు సహాయం చేయండి. నూతన తీర్మానాలు తీసుకున్నట్లు మీరు సహాయం చేయండి. కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరు మందిరంలో ఉండినట్లునైనా నేను కుటుంబ ప్రార్థన చేసుకున్నట్లు మీరు సహాయం చేయండి తండ్రి. మీకు వందనాలు, 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 స్తోత్రాలయ్యా. ఎవ్వరూ తప్పిపోకుండానైనా దేవా, ఏది అనుకూలమైనదో ఏది పవిత్రమైనదో నేను వారు తెలుసుకుని నేను నడుచుకున్నట్లు మీరు సహాయం చేయండి. ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతమైన కార్యాలు మీరు జరిగించండి. మీ మందిరంలో నేను పచ్చని ఒలీవ మొక్కల వల్లే ప్రతి ఒక్కరూ నేను వర్ధిల్లినట్లు మీ సహాయాన్ని అందించండి అయ్యా. నా ప్రాణమ యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకము అని దావీదు సెలవిస్తున్నట్టుగా ప్రభువా, నెవా మీకు వందనాలు. ప్రతి ఒక్కరు మీ యందు భయభక్తులతో జీవించినట్లు, కృతజ్ఞతాభావం కలిగి ఉండునట్లునైనా మిమ్మల్ని సేవించినట్లు, మిమ్మల్ని ఆరాధించినట్లు మీరే సహాయం చేయండి. మీరు చేసిన మేలుల్లో మేము ఎవ్వరమునైనా దీనిని మరవకుండా ఎల్లప్పుడూ మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా ఉండడానికి మీరు సహాయం చేయండి అయ్యా. నూతన సంవత్సరంలోనైనా బిడ్డలనినైనా ఆశీర్వదించండి. వారు చేస్తున్న వ్యవసాయాన్ని నేను ఫలింపులోనికి తీసుకురండి తండ్రి. వారు చేస్తున్న వ్యాపారాన్ని వృద్ధిలోనికి తీసుకురండి ప్రభు. చదువుతున్న వారికి జ్ఞానాన్ని నింపి నేను మంచిగా చదువుకోవడానికి మీరు సహాయం చేయండి. ఈ నూతన సంవత్సరంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి ఒక్కరికి కాపుదలను గ్రహించండి. కాకపోకలేంది యెహోవా నిన్ను కాపాడుననే వాగ్దానం ప్రతి ఒక్కరి పట్ల నెరవేర్చండి ప్రభా. ప్రతి ఒక్కరి ఆలోచనను నేను సఫలపరచండి అయ్యా. నీ కోరికను నేను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరుస్తాననే వాగ్దానం ప్రతి ఒక్కరి పట్ల నెరవేర్చండి. మరి ముఖ్యంగా ప్రతి ఒక్కరూ మంచి విషయం మీద ఆసక్తి కలిగినట్లు మీరు సహాయం చేయండి దేవా. మీరు సెలవిస్తున్నారయ్యా, అపహాసులు కూర్చుండే చోట కూర్చుండవద్దని మీరు మాట్లాడుతున్నారు తండ్రి. పాపుల మార్గాన్ని నేను మీరు నిలవద్దని మీరు సెలవిస్తున్నారయ్యా. దృష్టిల ఆలోచన చొప్పునైనా మీరు నడవద్దని మీరు సెలవిచ్చిన దేవా మీకు వందనాలు. దుష్టత్వాన్ని, పాపమును, చెడుతనమును మాకు దూరంగా ఉంచండి. అబద్ధములాడి పెదవులను మాకు దూరంగా ఉంచండి ప్రభువా. ఇదిగోనైనా దేవా మీకు వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలయ్యా. మా మనసులో నేను మిమ్మల్ని స్థిరముగా ఆశ్రయించినట్లు, మీ మీద పరిపూర్ణంగా ఆధారపడినట్లు మీరు సహాయం చేయండి తండ్రి. దేవా మీకు వందనాలు, స్తోత్రాలు, స్తోత్రములు, స్తోత్రములు చెల్లించుకుంటూ మేమంతా కూడా మీ యందు భయభక్తులతో జీవించడానికి మీరే సహాయం చేస్తారని ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని మీ పాదాలకు అప్పచెప్తూ వారి జీవితాల పట్ల అద్భుతమైన కృపను నేను మీరు అనుగ్రహిస్తారని, సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందుకుంటారని ప్రభువుని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీరందరూ కూడా ఈ నూతన సంవత్సరంలో సంతోషంతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దేవుడు మీకు సమాధానాన్ని, సంతోషాన్ని అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.